నేను వస్తాను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. మధుసూదన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయబోతున్నారు. ఒక కుట్ర ప్రకారం రాప్తాడుకి సంబంధించినటువంటి సంఘటన జరిగింది. ఇది ముఖ్యంగా హోంమంత్రి చెప్పారు, అలాగే మీ పార్టీ నాయకురాలు ఆమె. సో ఆమె చెప్పినటువంటి అధికారికంగా చెప్పినటువంటి మాటలు ఏంటి, నిజంగా ఇది కుట్ర ఉందా? పార్టీ కార్యకర్తలైనా ఎప్పుడు బలవ్వాల్సింది పార్టీ కార్యకర్తల నాయకులైనా? అధినాయకులు సేఫ్గా ఉంటారా ఏంటి అసలు? రాజు గారు, నిన్న జరిగినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ పర్యటన రాబట్టగలడం అక్కడ, అంటే మీరు ఇప్పుడు ఈ యొక్క డిబేట్ పేరే చీప్ పాలిటిక్స్ అని పెట్టారు. 100% నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ జరిగిన సంఘటనకి మీరు ఈరోజు తీసుకున్న చీప్ పాలిటిక్స్ పదానికి స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లో పరామర్శకి, విమర్శలకి, రాజకీయ విమర్శలకి తేడా లేకుండా ఉంటే ఎట్లా రాజు గారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఆయన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చను, లేకపోతే ఆ కుటుంబానికి ఏదైనా ఇందాక మన పెద్దలు చెప్పినట్లుగా వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేయడం, లేకపోతే భరోసా కల్పించడం, మిగతా కార్యకర్తలకు కూడా ఏదో భరోసా కల్పించినట్టుగా ఉంటుంది రాష్ట్రం. మరి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దీనిలో కూడా ఏదో రాజకీయానికి వాడుకోవాలా, ఇక్కడి నుంచి కూడా రాజకీయ ఎదుగుదల పిండుకోవాలనుకోవడం జనంగా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాకుండా సమాజంలో ఉండే, అంటే మధ్య ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అని, లేకపోతే తెలుగుదేశం పార్టీ మేము అనుకోవడం కాకుండా మధ్యలో మనం కాకుండా చాలా మంది మామూలుగా ఇప్పుడు ఇంటలెక్చువల్స్ కావచ్చు, న్యూట్రల్ గా ఉండే పీపుల్ కావచ్చు, వీళ్ళకి కూడా నిన్న జరిగిన సంఘటన, ఈయన వెళ్ళింది దేనికి? అక్కడికి పరామర్శకి వెళ్ళాడు. పరామర్శకి వెళ్ళిన తర్వాత పోలీస్ గురించి, మాజీ ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉన్న నాయకుడు పోలీస్ గురించి మాట్లాడిన భాష చాలా అభ్యంతరకరం. పోలీసు ఈ విధంగా చేస్తున్నారు, పోలీసు రక్షణ కల్పించలేకపోతారు, లేకపోతే పోలీసు అధికార పార్టీ కుతురుగా వ్యవహరిస్తారు అనే భాష మేము కూడా మాట్లాడను. తెలుగుదేశం పార్టీగా మా నాయకత్వం కూడా మాట్లాడండి. గుడ్డలోడు తీస్తాము. ఆ పదాలు, ఆ భాష ఆ స్థాయిలో ఉన్న నాయకుడు మాట్లాడాల్సినటువంటి భాష కాదు. ఆయన ఆయన ఇంకా ముందైనా 11 సీట్లు ఇచ్చిన తర్వాత, 11 నెలల తర్వాత కూడా 11 సీట్లు వచ్చినా కూడా ఆయనలో మార్పు రాలేదు. ఆ మార్పు రావాలా? పరామర్శ చేసుకోండి, ఇబ్బంది లేదు. అక్కడ పోయి అధికార పార్టీ మీద మాట్లాడినా కూడా ఓకే. అక్కడ పోయి ప్రభుత్వ అధికారుల మీద మాట్లాడి వాళ్ళ యొక్క దీన్ని, అంటే ఏదైనా ఎనీ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ని ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళ పని చట్టపరిధిలో వాళ్ళు చేసుకోబోతారు. మనం పోయేసి మధ్యలో మన ఇష్టం వచ్చిన రీతిలో భాష మాట్లాడేస్తే సహజంగా అది పోలీస్ డిపార్ట్మెంట్ ని అవమానపరచడమే కాకుండా వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఫర్దర్ గా, అంటే నెక్స్ట్ వాళ్ళు చేసుకోబోయే పనిలో కూడా ఈయన మాట్లాడిన భాష ఇది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా, మా హోంమంత్రి గారు ఏదైతే చెప్పారో 100% అది నిజం. ప్రజలు కూడా ఈరోజు గ్రౌండ్ లో అందరూ కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. పరామర్శకు పోయి పరామర్శ కాకుండా మన శుభకార్యానికి అశుభకార్యానికి తేడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఏదైనా ఒకటే. మనం వెళ్ళింది పరామర్శకి, అక్కడ ఎందుకు పోలీసు విమర్శలు? అక్కడ మీరు పోలీసు విమర్శ కూడా చేయొచ్చు. విధంగా రక్షణ కల్పించలేదు 1100 మంది పోలీసులు అండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు, ఇంత ఎందుకు రాజు గారు? లోకేష్ గారు యుగళ యాత్ర ప్రారంభించారు, యుగళంలో పాదయాత్ర చేశారు. వీళ్ళు ఎంత రక్షణ కల్పించారు అనేది ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచించకూడదు రాజు గారు? లోకేష్ గారు యుగళం పాదయాత్ర చేశారు కదా, యుగళం పాదయాత్రలో ఎక్కడ రక్షణ కల్పించారు వీళ్ళు? చిత్తూరులో జరిగిన సంఘటన ఏంది? చంద్రబాబు గారు జరుగుతుంటే అంగళంలో జరిగిన సంఘటన ఏంది? ఇవన్నీ కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు పోలీస్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు చట్టపడిలో 1100 మంది పోలీసులు పెట్టి హెలికాప్టర్ చోటు రక్షణ వలయంగా పెట్టి ఇంకా ఎక్కువ మంది ఉండండి, ఇంకా పెంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే రాజకీయంగా ఏదో గుడ్డగాల్సిన ఎత్తినేయాలా? గుడ్డగాల్సిన ఎత్తినేస్తే జరిగిపోద్ది. మనం అక్కడ దాకా పోయాం కాబట్టి మామూలు బెంగళూరుకి వెళ్ళిపోయి, నేను మామూలు తిరిగిపోవాలనుకున్నాను, నీకు అక్కడి నుంచి బెంగళూరు దగ్గర కాబట్టి సహజంగా ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడికంటే బెంగళూరు ప్యాలెస్ లో ఉండడం ఎక్కువైంది కాబట్టి మీరు ఎక్కడి నుంచి బెంగళూరు వెళ్ళారు. దానికోసం రాజకీయాన్ని వాడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మారండి. మీరు అధికారంలో కార్యకర్తలను పట్టించుకోవాలా. కార్యకర్తలను పట్టించుకోకపోతే వచ్చిన ఫలితాలు అయ్యి, అధికారం లేని వేళ కూడా కార్యకర్తలు ఇబ్బందులు పడతారు. మీరు ఇందాక స్పష్టంగా చెప్పారు. వీళ్ళు వస్తారు, గ్రామంలో మాట్లాడతారు, పెడతారు, మీటింగ్ చెప్పుకొని వెళ్ళిపోతాను. నేను అక్కడ లోకల్ గా ఉన్న కార్యకర్తలు ఒక 2-3 పోలీస్ ట్రేస్ చేసి వాళ్ళ మీద కేసులు పెడితే మళ్ళీ రాజకీయ పార్టీలు పట్టించుకున్న పరిస్థితి ఉండదు మీ పార్టీలో. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఇబ్బంది పెట్టవద్దు. మీ కార్యకర్తలు కూడా, నేను చెప్పిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మీరు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టారు. అధికారం పోయిన తర్వాత మీ పార్టీ కార్యకర్తల్ని, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారంలో ఉండే ఇటువంటి అధికారుల్ని
వాళ్ళ 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 వృత్తి నిర్వహణలో వాళ్ళకి మనోధైర్యాన్ని కోల్పోయే మాటలు మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకొని మీరు గనక బయటకు వచ్చి పోలీస్ గురించి ఆ రోజు నేను కొంత తప్పుగా మాట్లాడిన మాట వాస్తవం, నేను ఆ విధంగా మాట్లాడాల్సింది కాదు అని అని చెప్తే మీ హుందాతనం పెరగద్ది. కానీ మీరు ఆ హుందాతనం లేదనే స్పష్టంగా కానీ మీరు అసెంబ్లీకి పోని వేళే ప్రజలు 2 సీట్లు 3 సీట్లు 1 సీట్ ఇచ్చినప్పుడు గతంలో పాత రోజుల్లో జనతా పార్టీ కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు 3-4 శాసనసభ్యులు కూడా ఓకే అసెంబ్లీలో బ్రహ్మాండంగా జయపాల్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ రోజు అసెంబ్లీలో వెంకయ్యనాయుడు గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలే అసెంబ్లీలో విద్యాసాగర్ గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతాను, ప్రతిపక్ష హోదా లేకపోతేనే నేను అసెంబ్లీకి వెళ్ళను, ప్రజా సమస్యలు నాకు పట్టవు అనేది కూడా కరెక్ట్ కాదు. దయచేసి మార్చుకొని ప్రజల పక్షాన ప్రజల కోసం నీకు 11 సీట్లు ఇచ్చారు, 40% ఓట్లు కూడా వచ్చాయి. దాన్ని మర్చిపోకుండా నువ్వు దాన్ని గుర్తుపెట్టుకుని ప్రజల పక్షాన పోరాడు. లేకపోతే జనాలు కూడా 40% 4% కో 3% తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఇకనైనా మారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే 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 మసూదన్ రెడ్డి గారు. ఓకే అండి, ఓకే 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 ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. పసుపులేటి సురేష్ గారు గుడ్ మార్నింగ్.